కొత్త కోడళ్ల కోసం 4 మాటలు. పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. కొత్త వ్యక్తులు, ఇల్లు, బాధ్యతలు, ఇంట్లో ఎలా మసలుకోవాలో, వాళ్ళు తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న కంగారు సహజం. చదువు, తెలివి, కలివిడితనం ఉన్న ఎంతటి సమర్థురాలు అయినా పెళ్లికి ముందు ఈ ఆలోచనలు వెంటాడక తప్పవు. ఆందోళన, ఒత్తిడి, అపరిపక్వతతో పరిస్థితుల్ని పాడు చేసుకునే బదులుగా కాస్త సంయమనం పాటించి అర్థం చేసుకుంటే మెట్టినిల్లుని మరో పుట్టినిల్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. అత్తవారిల్లు అనగానే ముందుగానే ఏవేవో ఊహించుకుంటూ ఆలోచనలు చేయకండి. అవి ఎప్పుడూ అనర్థాలకే దారితీస్తాయి. కాబట్టి ఎలా ఉంటుందో అన్న ఆలోచనను పక్కన పెట్టి, ఎలా ఉన్నా నేను నెగ్గుకు రాగలను అన్న ధైర్యాన్ని పెంచుకోండి. పెళ్లికి ముందు నుంచే మీ పెద్దవాళ్ల, స్నేహితుల అనుభవాలు తెలుసుకోండి. ఇవి మీకు మంచి పాఠాలు అవుతాయి. కుటుంబం అన్నాక పొరపచ్చాలు సహజం. ఎన్ని ఎదురైనా కుటుంబ సభ్యులందరినీ ఒక తాటిపైన నడిపిస్తున్న గృహిణులను ఆదర్శంగా తీసుకోండి. ఏ బంధాన్నైనా ప్రారంభించే ముందు అవతలి వాళ్లను అర్థం చేసుకోవాలి. అందుకోసం కొంత సమయం తీసుకోవాలి. అలా కాకుండా అందర్నీ ఆకట్టుకోవాలని మీ వల్ల కాని పనులు చేస్తే దీర్ఘకాలంలో కొనసాగించలేక మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు చేయలేనివి అస్సలే చేయొద్దు. లేనిపోని ఆశలు కల్పించవద్దు. కొంతమంది కొత్త కోడళ్లు బెరుకుతోనో, భయంతోనో అందరూ ఉండే చోటికి వెళ్లరు. అయితే వంటిల్లు లేదా బెడ్రూమ్లో ఉండిపోతూ ఉంటారు. అలా కాకుండా కుటుంబ సభ్యులంతా మాట్లాడుకునే సంభాషణలలో పాలుపంచుకోండి. అప్పుడే కదా వాళ్ళు ఏంటో మీకు అర్థమయ్యేది. ఇతరుల మాటలు విని ఎవరిమీద ఒక అభిప్రాయానికి రాకండి. చాలాసార్లు మన చెవులే మనల్ని మోసం చేస్తాయి. అత్త కోడలికి పొసగకపోవడం అనేది పూర్తిగా నిజం కాదు. ఆమెతో మంచిగా మసలుకొని ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తే ఆమె మాత్రం మిమ్మల్ని కాదంటుందా? ఒకవేళ మీ వ్యక్తిత్వానికి భిన్నంగా నడుచుకునే అత్త దొరికినా, అమ్మ తిడితే ఊరుకోమా? ఆమెను అలాగే అనుకోండి. వాళ్ళది తనది అన్న భావన కన్నా మనది అంటే ఎంతో బాగుంటుందో కదా. కొందరు అమ్మాయిలు భర్త విషయంలో ప్రదర్శించే హక్కులు ఇంటిదాకా వచ్చేటప్పకి ఉండవు. అసలు అటుగా ఆసక్తి చూపించరు. అలా కాకుండా ఆ ఇంటిని, కుటుంబ సభ్యుల్ని సొంతంగా భావించినప్పుడు అక్కడ ఏం జరిగినా నా వాళ్లే కదా, నాదే కదా అనుకోవాలి. ఇంటికి సంబంధించిన పనుల్లో పెద్దవాళ్ల సలహాలు, సూచనలు అడగండి. ఇదంతా వారిని ఆకట్టుకోవడానికి అయితే అసలు చేయొద్దు. ప్రేమతో ఇది మీ బాధ్యత అనుకునే చేయండి. ఇప్పుడు అంతా పట్టణ జీవనమే. భార్యాభర్తలిద్దరూ పనుల నిమిత్తం నగరాల్లో ఉంటున్నారు. 3 నెలలకు ఒకసారైన అత్తమామలను కలిసేలా చూసుకోండి. అప్పుడే వాళ్లతో బంధం బలపడుతుంది. మీ పట్ల వాళ్లకు ప్రేమ పెరుగుతుంది. మీరు అడుగు పెడుతున్న ఇంట్లో అత్తగారు అంతర్భాగమే. మీ భర్తకి తల్లి. ఆమెతో స్నేహంగా మెలగండి. ఆమె స్థానాన్ని భర్తీ చేయాలనుకోవద్దు. ఆమెకు అలాంటి భావన కలగననీయకండి. అప్పుడే ఆధిపత్య పోరు తగ్గేది. ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలు ఎక్కువవుతున్నాయి. అమ్మగారి ఇంట్లో ఉన్న వాతావరణం అత్తగారింట్లో ఉండాలని తాపత్రయపడకండి. వాళ్లలో ఒకరిగా కలిసి పోవాలంటే వాళ్ల ఆచారాల్ని గౌరవించాలని మరిచిపోకండి. ఒక కొత్త సాంప్రదాయాన్ని తెలుసుకునేందుకు వచ్చిన అవకాశంగా దీన్ని మలచుకోండి. ఇల్లు, కుటుంబం విషయంలో మీరు ఏం చెప్పాలన్నా పరిస్థితులు, బంధాలు, ఆర్థిక సామాజిక అంశాలను బేరీజు వేసుకొని ఆలోచించి చెప్పండి. అప్పుడే మీ సలహాలకు గౌరవం ఉంటుంది. ఒకవేళ వాటిని పాటించలేకపోయినా మనసుకు తీసుకోకండి. అందరూ చెప్పే సూచనల్లో మీది ఒకటి. అప్పటికీ వాళ్లకు ఏది నచ్చితే అది అమలైంది అనుకోండి. ఒకవేళ దానివల్ల చెడు జరిగినా ముందే చెప్పానా, నా మాట వింటే ఇలా జరిగేది కాదు కదా అంటూ దెప్పి పొడవకండి. దీనివల్ల మీపై ప్రతికూలత ఏర్పడుతుంది. పరిస్థితులు చక్కబడ్డాక ఇలా చేసి ఉంటే బాగుండు కదా అని మాత్రం అనండి చాలు.